పాలన ఒక కేసు స్టడీ అంటూ ఓ చక్కనైనటువంటి ప్రవచనం మాట్లాడారు ఆయన. నేను అడుగుతా ఉన్నా, నేను ఈ ఎమర్జెన్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెప్పడం ఏంటి? ఎమర్జెన్సీ వచ్చి నేటికి సుమారుగా 50 సంవత్సరాలని మాట్లాడుకున్నాం మనం 1975లో. అసలు చంద్రబాబు గారి రాజకీయ కెరియర్ ఎప్పుడు మొదలైంది అనేది ఒకసారి మనం గమనించాలి. ఈ సందర్భంగా ఏ పార్టీలో మొదలైంది ఒకసారి గమనించాలి మనం. చంద్రబాబు గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు 1975లోనే ఇండియన్ యూత్ కాంగ్రెస్లో మీరు జాయిన్ అయ్యారు. మీరు ఏ సంవత్సరం అయితే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారో అదే సంవత్సరం మీరు అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మీరు ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజయ్ గాంధీకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారు. మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడుగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో మీరుండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇది చరిత్ర. ఇది మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అనేది మనం ఒకసారి గమనిస్తే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2019 ఎన్నికల తర్వాత చూస్తే మీరు అవుట్ అండ్ అవుట్ 2019 ఎన్నికలకు ముందు అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్నారు కదా. తెలంగాణ ఎన్నికల్లో కలిసే వెళ్ళారు కదా. ఏమ రైట్ ఆర్ నాట్? రాహుల్ గాంధీని తీసుకొచ్చి హైదరాబాదులో పెద్ద మీటింగ్ కూడా పెట్టించారు కదా. కాంగ్రెస్తో తెరచాటు రాజకీయం, కాంగ్రెస్తో రాజకీయ వ్యభిచారం చేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి ముందు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ సపోర్టర్గా ఉండి అదే కాంగ్రెస్ పార్టీలో మీరు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారితో పరిచయం చేసుకొని తదనంతరం ఎన్టీ రామారావు గారి కుమార్తెని మీరు వివాహం ఆడడం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు అసలు. అలాంటి మీరు ఈరోజు 50 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ వచ్చి చీకటి పాలన, డార్క్ డేస్ అంటూ ప్రవచనాలు, సూక్తులు ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పటి ఎమర్జెన్సీ కాలం ఎలా ఉందో మాలాంటి జనరేషన్కి తెలియకపోవచ్చు. బట్ ఈరోజు చాలా స్పష్టంగా ఎమర్జెన్సీ అనేది ఎలా ఉండేది, దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ ఎలా ఉండేది అనేది ఈరోజు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అప్పటికి ఇప్పటికీ తేడాంతో ఒకటే. ఆ రోజు ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు, ఈరోజు డిక్లేర్ చేయలేదు. దట్ ఇస్ ది ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎమర్జెన్సీలో ఎలా ఉండేదో యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని మీరు రెప్లికేట్ చేశారని, మరి 40-50 సంవత్సరాల అనుభవాన్ని ఏదైతే మీ రాజకీయ జీవితం ప్రారంభంలో మీరున్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మీద మోపిందో ఇప్పుడు మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో రాజకీయ హక్కులు ఉన్నాయా, మానవ హక్కులు ఉన్నాయా, పౌరులకు ఉన్నటువంటి హక్కులు ఎక్కడైనా ఎవరైనా రక్షించగలిగే పరిస్థితి ఉందా?
ఒక పిచ్చి మంత్రి చెప్తున్నటువంటి రాజ్యాంగం చాలా గొప్పగా చెప్తున్నాడు ఆయన. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అంటే దడుచుకుంటున్నారు, రెడ్ బుక్ అంటే ఉచ్చబోసుకుంటున్నారు, రెడ్ బుక్ అంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఏ రెప్లికా ఆఫ్ ఎమర్జెన్సీ? ఈజ్ ఇట్ నాట్ ఎనదర్ మోడ్ ఆఫ్ ఎమర్జెన్సీ? ఇది కాదా ఎమర్జెన్సీ అంటే? అప్రకటిత ఎమర్జెన్సీ కాదా? ఎక్కడైనా పోలీసులు పోలీస్ చట్టాన్ని ఫాలో అవుతున్నారా? పోలీస్ మాన్యువల్ని ఎక్కడైనా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఆ తప్పుడు కేసులు స్ట్రెంగ్థెన్ చేయడానికి తప్పుడు సాక్ష్యాలని సృష్టిస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే బేసిక్ అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలన్నటువంటి కనీస నిబంధన ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఈ వేలాది కేసుల్లో ఈ 1 ఇయర్లో మీరు ఎక్కడన్నా దాన్ని ఫాలో అవుతున్నారా? కనీసం 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలన్నటువంటి కనీస నిబంధనని ఎక్కడన్నా మీరు ఫాలో అవుతున్నారా? చిన్న చిన్న విషయాలకి కూడా 3rd డిగ్రీ మీరు ప్రయోగిస్తూ ఉన్నారు. చిత్రహింసలు, కోర్టులు ఎంత దారుణమైన విషయం. ఎందుకు ఇది ఎమర్జెన్సీ కాలం? ఎందుకు ఇది చీకటి కాలం? ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ళు ఎందుకు చీకటి కాలం, చీకటి అధ్యాయం అని మాట్లాడుతూ ఉన్నామంటే కోర్టులు సీసీ ఫుటేజ్ అడిగితే, సాక్షాత్తు హైకోర్టు సీసీ ఫుటేజ్ అడిగితే ఎక్కడన్నా మీరు కోర్టులకు సబ్మిట్ చేశారా? పక్కదో పట్టించలేదా? ఎక్కడుంది కాన్స్టిట్యూషనాలిటీ? ఇక్కడ ఎక్కడుంది లీగాలిటీ ఈ రాష్ట్రంలో? దీన్నే ఎమర్జెన్సీ అంటారని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతా ఉన్నాను. పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం, రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరైనా సరే గొంతు తెరిచి మాట్లాడితే చాలు తప్పుడు కేసు పెట్టి వెంటనే 3rd డిగ్రీ ప్రయోగించడం. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అబద్ధాలు ఆడుతూ తను చెప్పినటువంటి సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు పరచలేక మీడియాలో మాట్లాడుతూ సూపర్ 6 అమలు చేసే సమయం అని చెప్తూ కాదని ఎవరైనా అంటే వాళ్ళ నాలుక మందం, ఎలా మీరు ప్రశ్నిస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏ స్థాయికి అణచివేత కార్యక్రమం వెళ్ళిపోయింది అనేది ఒకసారి గమనించాలని నేనైతే ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. నేను మరి ఇలాంటి అప్రకటిత ఎమర్జెన్సీని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నది ఎవరు? చంద్రబాబు గారు కాదా? చంద్రబాబు గారు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అలాంటి చంద్రబాబు గారు అధికారమేమో ఆయన పిల్లరాజు చేతుల్లో పెట్టాడు. పూర్తిగా పిల్లరాజు చేతుల్లో పూర్తిగా అధికారం పెట్టి ఏది నచ్చితే చేయమని చెప్పి అధికారాలు ఇచ్చున్నారు. అలాంటి వ్యక్తులు ఈరోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇలాంటి సందర్భంలో కూడా ఇంకో మాట మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు. ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వం, ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వం, మళ్ళీ అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో పునరావృతం కానివ్వమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరండి భూతం? నాకు అర్థం కాదు. ఎవరు భూతం? ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నాయా? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మాట చంద్రబాబు గారు అన్నది పారిశ్రామికవేత్తల సమావేశం, ఫిక్కీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ భూతాన్ని తిరిగి రానివ్వమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అయ్యా చంద్రబాబు గారు,
పారిశ్రామికవేత్తల్ని భయపెడుతున్నదేమో, పారిశ్రామికవేత్తల్ని భయాందోళనకి గురి చేస్తున్నదేమో. ఒక్కసారి ఈ 1 yearలో మీరు చేసినటువంటి అకృత్య, పారిశ్రామికవేత్తల మీద మీరు చేస్తున్నటువంటి దాడులు, మీ మనుషులు చేస్తున్నటువంటి దాడులు ఒక్కసారి మనం రీక్యాప్ చేద్దాం. మనం ఒకసారి ఆ జమ్మలమడుగు ఏరియాలో దేశంలోనే పేరుగాంచినటువంటి పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ వాళ్ళది పంప్డ్ స్టోరేజ్కి సంబంధించినటువంటి ఆఫీస్ మీద ఎవరు దాడులు చేశారు? ఎవరు దాడులు చేశారు? ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఒక పారిశ్రామికవేత్త హైకోర్టుకు వెళ్ళి నాకు రక్షణ కల్పించండి అన్నటువంటి స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది కనబడదు. చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడరు. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి అరాచక పాలన మళ్ళీ నేను రానివ్వను అంటారు. ఇంతకంటే అరాచక పాలన ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ నవీన్ జిందాల్ని ఎవరు భయపెట్టారు? కడపలో స్టీల్ ప్లాంట్ కడతానని వచ్చినటువంటి వ్యక్తిని అక్రమ కేసులు కట్టి భయపెట్టి నిందితుడిగా చూపించి ఈ రాష్ట్రం నుంచి తరిమేసింది ఎవరు? చంద్రబాబు గారు కాదా? ఎవరు భూతం? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు? మరి అలాగే తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ మీద బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏ రకంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళ అనుచరులు ఏ రకంగా కంపెనీ యాజమాన్యాన్ని భయపెడుతున్నారు మన అందరం కూడా చూస్తూనే ఉన్నాం. పల్నాడు జిల్లాలో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు, చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ, భవ్య సిమెంట్, ఇద్దరు కూడా వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి తాళాలు వేస్తారు. మేం పడలేము వీళ్ళతో, మాకవదో వీళ్ళ ఈ దౌర్జన్యాలు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు వాళ్ళ అనుచరుల యొక్క దందాలు బెదిరింపులు పడలేక 2 సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా తాళాలు వేస్తారు వాళ్ళు. మా జిల్లాలో అండి యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నాయన ఏ మాదిరి భయపెట్టి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తాడు మన అందరం చూసాం. మనం నేషనల్ హైవే కాంట్రాక్టుల కోసమని వాళ్ళ ఎంపీ సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఫాలోవర్స్ ఎలా కొట్టుకున్నారో మన అందరం చూసాం. మనం దాల్మియా సిమెంట్స్ వాళ్ళ మీద సుమారుగా 790 కోట్లు వాళ్ళ ఆస్తులను జప్తు చేయించే విధంగా ఈ ప్రభుత్వం కుట్ర పన్నింది. మై హోమ్ సిమెంట్స్ పైన వాళ్ళ గనులు తవ్వకాల మీద అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టారు. మై హోమ్ సిమెంట్స్ టీవీ9 యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీ. సిమెంట్స్కి సంబంధించినటువంటి గనులు వాళ్ళ తవ్వకాలపైన అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టినారు. ఎంత దౌర్భాగ్యం! అనకాపల్లి జిల్లా కోకోకోలా కంపెనీ వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దాడులు చేయించలేదు. ఇప్పుడు లేటెస్ట్గా సరికొత్త ప్రయోగం నకిలీ స్టాంపులు. అడవిడ ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తాయా? ఇలాంటి ప్రయోగాలు ఎవరైనా చేయగలరా? చికెన్ ట్యాక్స్, చికెన్ అమ్మకాల మీద కేజీకి 10 రూపాయలట. లిక్కర్ అమ్మకాల మీద లోకల్ జిఎస్టీ ప్రతి బాటిల్ పైన 10 రూపాయలట. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం మీద ఏ రకంగా దాడులు చేశారో మనందరం చూసాం. మనం పారిశ్రామికవేత్తల మీద దాడులు చేస్తూ, పారిశ్రామికవేత్తల్ని భయపెడుతూ, పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తూ, మళ్ళీ అదే పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన
భూతం లాంటిది, ఆ భూతాన్ని మళ్ళీ రానుందని చెప్పి మాట్లాడుతున్నటువంటి అతిపెద్ద భూతం నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఏ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేస్తున్నారు మనందరికీ తెలుసు. ఏ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే జైలులో పెట్టించేయడానికని ఎలా ప్రచారం చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. మనం మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్, సింగయ్య అనేటటువంటి వ్యక్తి పల్నాడు జిల్లా టూర్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. చనిపోయిన రోజే ఎస్పీ మీడియా ముందుకు వచ్చి పలానా వెహికల్ కింద ఆ వ్యక్తి పడ్డాడు, గాయాలయ్యాయి, ఆసుపత్రికి తీసుకెళ్ళాం, ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత చనిపోయాడని చెప్పి ఆ పర్టికులర్ వెహికల్ డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎప్పుడైతే యోగాంధ్ర ఫెయిల్ అయిందో, ఈ యోగాంధ్ర వల్ల తూర్పుకి తిరిగి దండం పెట్టుకోవడం తప్ప నయ పైసా ఉపయోగం లేదని చెప్పి ప్రజలందరికీ అర్థమైందో, ఎప్పుడైతే యోగాంధ్ర అంటే 300 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ ఖజానాని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలకు అర్థమైందో, వెంటనే ఒక ఫేక్ వీడియో తీసుకొని వచ్చారు. వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ ఫేక్, స్టిల్ ఇట్ ఈస్ అన్సర్టెన్. వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ ఫేక్, ఇట్ ఈస్ అన్సర్టెన్ ఈవెన్ టిల్ నౌ. అయినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న కారే కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ మీద కేసులు కాకుండా కారులో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందులో నిందితుడిగా చేర్చారు. నేను అడుగుతా ఉన్నా జిల్లా ఎస్పీని, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ హోంమంత్రిని, ఎస్పీ గారు ముందు చెప్పినటువంటి కారు యాక్సిడెంట్ చేసుంటే దానికి మాత్రం బాధ్యుడు డ్రైవర్, ఆ కారు ఓనరు దానికి బాధ్యుడు కాదు, కారులో కూర్చున్న వాళ్ళు కూడా దానికి సంబంధం లేదు. అప్పుడు మాత్రం ఓన్లీ డ్రైవర్ ఒక్కడే బాధ్యుడు. ఈరోజు ఫేక్ వీడియోలో అది జగన్మోహన్ రెడ్డి గారు కారు అని అంటున్నారు కాబట్టి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారులో ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడు డ్రైవర్తో పాటు కారు ఓనరు, కారులో కూర్చున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిందితులు. అంటే 3 రోజుల్లోనే చట్టం మారిపోయిందా? 3 రోజుల్లోనే నిబంధనలు మారిపోయా? ఎవడో బయటోడు గుద్దేసి వెళ్ళిపోతే డ్రైవర్ ఒక్కడే దానికి బాధ్యుడు, యజమానికి సంబంధం లేదు, కారులో కూర్చున్న వాళ్ళకి సంబంధం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కారు అనుకోండి, డ్రైవర్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు యజమానితో పాటు కారులో కూర్చున్న వాళ్ళందరూ కూడా దానికి బాధ్యులు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ చట్టం? ఇది 3 రోజులు 4 రోజులకే చట్టాలు మారిపోతాయా? మన వీడియోలో చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. కారు ఎంత జస్ట్ 1 or 2 feet కూడా మూవ్ అవ్వాలి. పోలీసులు భద్రతా వైఫల్యం వల్ల, ఇఫ్ ఇట్ ఈజ్ రియల్ అనుకుంటే, ఒకవేళ ఇది నిజం అనుకుంటే, ఒక అరడుగో పావడుగో లేకపోతే ఒక అడుగు దూరం మాత్రమే కారు ప్రయాణించినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ కోర్టుకు వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో వీళ్ళు ఏం రాస్తున్నారండి? యాజ్ పర్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది విట్నెసెస్ and summing of the total evidence, it is clear that A1 to A6 clearly knew that while taking turn due to speedy driving, even though it is known that people can die if they fall under the car, A2 to A6 in the car instructed A1, that is the driver, to drive faster, due to which A1 drove the car bearing number so and so at high speed while the crowdy conditions, while taking turn,
The deceased fell under the car of A1 to A6 as A2 to A6 in the car hurrying A1 to haste through the public. Though the public raised screams to stop the car, A1 drove the car without stopping. The car dragged the deceased for some distance, sustained severe bleeding injuries and died. ఏంటండి దీని మీనింగ్? కారు డ్రైవర్ని, కారులో ఉన్నటువంటి వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఇతరత్రా వ్యక్తులు, సుబ్బారెడ్డి గారు, పేర్నాని గారు, రజనీ గారు, ఎవరెవరైతే కారులో ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు స్పీడ్గా వెళ్ళు అని చెప్పి డ్రైవర్ని బలంగా ఇన్స్ట్రక్ట్ చేసినట్టు, వీళ్ళు ఇన్స్ట్రక్ట్ చేయడం వల్లనే కారు డ్రైవర్ స్పీడ్గా వెళ్ళినట్టు, కారు కింద ఎవరైనా పడితే చనిపోతారని తెలిసినప్పటికీ అవేం పట్టించుకోకుండా నువ్వు స్పీడ్గా వెళ్ళని వీళ్ళు బలవంతం చేసినట్టు, దానివల్లనే డ్రైవర్ స్పీడ్గా వెళ్ళినట్టు. అక్కడ ఎక్కడైనా కారు స్పీడ్గా వెళ్ళడం మనకు తెలుస్తుందా? ఎక్కడైనా తెలుస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎక్కడైనా డస్ హీ అవేర్ ఆఫ్ ది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కార్ ఆర్ బిహైండ్ ద కార్? జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టూ జనాలు కారు ఎక్కిపోయి మరి పూల వర్షంతో ఉన్నటువంటి సందర్భమే. ఎక్కడైనా ఆయనకి తెలిసే అవకాశం ఉందా? కారులో ఉన్న వాళ్ళకన్నా తెలిసే అవకాశం ఉందా? ఏమిటి రిపోర్ట్లు, ఏమిటి అబద్ధాలు ఇవి? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్ట్ చేశారా డ్రైవర్కి స్పీడ్కి వెళ్ళి గుద్దుకొని వెళ్ళిపో, సస్తే సావని అని చెప్పినారా? చెప్పడం వల్లే డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళాడా? స్పీడ్గా వెళ్ళింది ఆ కారు మనకు తెలుస్తుంది కదా వీడియోలో. ఒకవేళ ఇది నిజం అనుకుంటే 3 రోజులు 4 రోజులకి చట్టం మారిపోద్దా? 3 రోజుల క్రితం మీరు చెప్పినప్పుడు సో అండ్ సో కారు ఢీకొని ఆయనకు దెబ్బలు తగిలినాయని ఎస్పీ గారు అన్నప్పుడు ఆ రోజు కారు డ్రైవర్ ఒక్కడే బాధ్యుడా? ఆ రోజు యజమానులు లేకపోతే కారులో ఉన్న వాళ్ళు దానికి బాధ్యులు కాదా? ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యులా? నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, మొన్న డిసెంబర్లో అంటే 24 డిసెంబర్లో మా జిల్లాలోనే మా ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల్ అశోక్ గారి కారు ఒక ముసలోడిని గుద్దింది. ఆ ముసలోడు చనిపోయాడు. డ్రైవర్ మీద కేసు పెట్టారా లేకపోతే మీరు మీ ఎమ్మెల్యే అశోక్ మీద కూడా కేసు పెట్టారా నేను అడుగుతున్నాను. చెప్పండి, ఈ ప్రభుత్వం చెప్పాలా? ఈ హోంమంత్రి మాట్లాడితే నోరేసుకొని పడిపోతుంది కదా ఆవిడ. ఇది చనిపోయినటువంటి ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ గారి కారు గుద్దితే చనిపోయినటువంటి వృద్ధుడైన. మరి అశోక్ గారి మీద కేసు పెట్టారా? డ్రైవర్ మీద కేసు పెట్టారా? నేను అడుగుతున్నాను నేను ప్రభుత్వాన్ని. హోంమంత్రి మాట్లాడాలా? ఇన్ని నీతి కబుర్లు చెప్తున్నారు కదా చంద్రబాబు గారు. మరి 2015లో జూలై 15 దీదెన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలవరం మండలం ఎడ్లగూడెం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టడం వల్ల ఎడ్లపాటి మంగమ్మ అనేటటువంటి ఒక మహిళ, ఒక ఓల్డ్ లేడీ, 75 years ఓల్డ్ లేడీ చనిపోయింది. మరి ఆ రోజు మీరు కేసు పెట్టించుకున్నారా? మీరు చెప్పండి చంద్రబాబు గారు. అలాగే 2016 ఫిబ్రవరి 17 2016 ఫిబ్రవరి 17 మన విజయవాడలోనే ఇదే చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లోని వెహికల్ గుద్దేయడం వల్ల నాగేంద్ర వరప్రసాద్ అనేటటువంటి ఒక ఎంప్లాయీ చనిపోయాడు. పెట్టించుకున్నారా మీ మీద మీరు కేసు? చెప్పండి చంద్రబాబు గారు. అప్పటికిప్పటికైనా చట్టాలు మారిపోయా? అప్పటికిప్పటికి రాజ్యాంగం ఏమైనా మారిపోయిందా? అప్పటికిప్పటికి ఏమన్నా రాజ్యాంగ సవరణ ఏమైనా చేసామా?
ఐపీసీ నుంచి బిఎన్ఎస్ అని పేరు మార్చాం తప్ప ఆ చట్టాల్లో ఉన్నటువంటి వివరాలు ఏం మారిపోలే. ఇండియన్ పీనల్ కోడ్ అన్న దాని నుండి భారతీయ న్యాయ సంహిత అని పేరు మార్చి సెక్షన్ల నెంబర్లు మారాయి తప్ప దానిలో ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి అంశాలు మారలేదన్నటువంటి అంశాన్ని చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాలి. మీ కాన్వాయ్లో 2 సందర్భాల్లో చనిపోయారు. మీ కాన్వాయ్లో వెహికల్స్ గుద్దడం వల్ల ఎన్ని కేసులు మీరు పెట్టించుకున్నారు మీ మీద? మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు 2023 జనవరి 24 2023 జనవరి 24 తెలంగాణలో ఆయన తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు ధర్మపురం నుంచి హైదరాబాద్ వస్తున్నాడు. ఆయన తిరిగి కృష్ణారావుపేట వద్ద ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ధర్మపురం నుంచి హైదరాబాద్ వస్తుండగా కృష్ణారావుపేట వద్ద ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని వెంబడిస్తున్నటువంటి ఒక అభిమాని బైక్ మీద వస్తున్నాడు. కాన్వాయ్లోని కారు గుద్దడం వల్ల అక్కడికక్కడ ఆయన చనిపోయాడు. ఆయన మరొక 3 ఇంజరీస్ కూడా అయ్యాయి ఆ రోజు. మరి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు అయిందా? ఎఫ్ఐఆర్ అయిందా? ఎటు వెళ్ళిపోతున్నాం? ఇది మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసున్నదా? అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, ఇప్పుడు ఉంది కాబట్టి కొత్తగా చట్టాలు. That's our motto. So ultimately, Chandrababu Naidu garu, he doesn't have an answer. While he is answering the media, what he told, as a part of the event managing, as a part of this event, the Government of India from the Department of Ayush, they sponsored around 70 to 90 crores to the Government of Andhra Pradesh. But he never answered the rest of the money. So that is the pity situation in Andhra Pradesh. And the public really understood what is the use of that program. I am not commenting about the use of yoga. We are commenting about the particular event. If you go to Visakhapatnam today, even the Janasen MLA Bolisetti Srinivas today commented the pity situation in Visakhapatnam beach, the dirtiest situation in Visakhapatnam beach, the hazardous environmental hazardous situation in Visakhapatnam beach today. He posted a photo. The government should understand what they are doing, what they are for. Thank you.